ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డే 20 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటంటే, యు ఆర్ ఇన్ ఎ టెస్ట్ ఫేజ్. దేవుడు మనకి టెస్ట్లు పెడతాడు, కొన్ని ఎగ్జామ్స్ పెడతాడు. ఆ ఎగ్జామ్స్లో మనం తట్టుకుని నిలబడుతున్నామా, పాస్ అవుతున్నామా అనే దాన్ని బట్టి మన రివార్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, బైబిల్లో చాలా రకాల మనుషులకి దేవుడు టెస్ట్ పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే ఎవరైతే ఇజ్రాయెల్ మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి దేవుడు వాళ్ళకి టెస్ట్ పెట్టాడు. ఏంటి ఆ టెస్ట్ అంటే, 40 years ఆ ఎడారిలో ప్రయాణం చేయాలి. అవును, వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొన్ని వచనాల్లో ఇలా అంటారు, మమ్మల్ని ఎడారిలోనే తిప్పుతున్నావు అని. వాళ్ళకి అర్థమైంది, దే ఆర్ ఇన్ ఎ టెస్ట్ జోన్. వాళ్ళకి తెలుస్తుంది వారు టెస్ట్ ఫేజ్లో ఉన్నారని. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు కాలేజ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారికి ఎగ్జామ్స్ ఉంటాయి, సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎందుకు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే, దే ఆర్ గోయింగ్ టు పాస్ దట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే వారికి రివార్డ్, లేదంటే వారికి నెక్స్ట్ ఫేజ్ లేదా నెక్స్ట్ క్లాస్ లేదా నెక్స్ట్ థింగ్. ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వకుండా నేను ఎగ్జామ్ రాయను, నాకు ఎగ్జామ్ అంటే ఇష్టం ఉండదు అనుకుంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడా? వెళ్ళడు. సేమ్ అలానే మన లైఫ్లో కూడా దేవుడు టెస్ట్లు పెడుతూ ఉంటాడు. కొన్ని టెస్ట్ ఫేజెస్ ఉంటాయి. ఆ టెస్ట్ ఫేజెస్ని నువ్వు పాస్ అయితేనే నీకు రివార్డ్. దేవుడు ఊరికనే అందరిని ఆశీర్వదించేసాడు, ఎవరిని ఆశీర్వదించేసాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు BMW కార్ దేవుడు నాకు ఇచ్చాడు అనుకుందాం. అది పెట్టుకోవడానికి నాకు గ్యారేజ్ లేదు, అది పెట్టుకోవడానికి నాకు స్థలం లేదు. అలాంటి టైంలో నేను ఆ BMW పెట్టుకొని ఏం లాభం? సేమ్ అలానే మన లైఫ్లో కూడా ఉన్న టెస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేసుకుంటేనే మనకి రివార్డ్. ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు కూడా 40 years ఆ టెస్ట్ ఫేజ్లో ఉన్నారు. బట్ ఆ 40 years వాళ్ళు నించున్నారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఆ కనాను దేశానికి 2 మాత్రమే వెళ్ళగలిగారు, జోషువా అండ్ కాలెబ్. వీళ్ళిద్దరు తప్ప ఇంకా వేరే వాళ్ళెవ్వరు కూడా ఆ వాగ్దాన భూములకి అడుగులు పెట్టలేకపోయారు, ఈవెన్ దో మోషే కూడా. సో నీ టెస్ట్ ఫేజ్ని నువ్వు నమ్ము, దేవుని నమ్ము. బైబిల్లో ఇంకొక ఇన్సిడెంట్ తీసుకుంటే, సౌలు, దావీదుకు ముందు రాజు అయిన సౌలు, తన రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏలాడు. ఈ 40 సంవత్సరాల్లో సౌలు నుంచునగలిగాడా? నో. సో అలానే మన లైఫ్లో ఉన్న టెస్ట్ ఫేజ్ని నువ్వు నమ్ము. ఇదంతా టెంపరీ. ఈవెన్ దో మనకి రివార్డ్ వచ్చినా కూడా టెంపరీయే. నిజంగా చెప్పాలంటే అది ఎంతో కాలం నిలవదు. మన అజ్ఞానం వల్ల ఏదైనా తప్పు చేసినా ఆర్ ఏదైనా చేయకూడని పనులు చేసినా అది ఎండ్కి మనకి డిస్ట్రక్షన్, మనకి నాశనమే తీసుకొస్తుంది. ఈరోజు నువ్వు లో సిచ్యువేషన్లో ఉన్నావేమో, లో ఫేజ్లో ఉన్నావేమో, గుర్తుపెట్టుకో, గాడ్ ఈజ్ టెస్టింగ్ యూ. ఆయన్ని నమ్మి ఆ టెస్ట్ ఫేజ్లో గో విత్ ద ఫ్లో విత్ హోలీ స్పిరిట్. తప్పకుండా ఆయన నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్, నీ ఆశీర్వాదం పెద్దగా ఉండాలంటే, నీ రివార్డ్ పెద్దగా ఉండాలంటే నువ్వు పెద్ద టెస్ట్ని పాస్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు 10th పాస్ అవ్వాలనుకుందాం. సో 10th పాస్ అవ్వాలంటే LKG టెస్ట్ రాస్తానంటే అవుతుందా? నో. దేనికి తగ్గ ఫలం దానిదే. సో ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ ద హోలీ స్పిరిట్ అండ్ ట్రస్ట్ ద గాడ్. దేవుణ్ణి నమ్ము, పరిశుద్ధాత్ముడిని నమ్ము. ఆయనే నిన్ను తీసుకెళ్తాడు, నడిపిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.